హాయ్ ఫ్రెండ్స్, కొత్త వీడియోలో మనం మళ్ళీ వచ్చేసాము. ఫ్రెండ్స్, మనమైతే సెల్ఫీ స్టిక్ ఒకటి కొత్తది పర్చేస్ చేసాము. దీని రివ్యూ ఏంటి, దీని ఎలా ఉంది, దీని క్వాలిటీ, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను ఒకసారి ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మోర్ ఫుడ్ రివ్యూస్ కోసం ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఏమి గుర్తుందిగా, బిర్యానీ లవర్స్ హోటల్. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇదైతే సెల్ఫీ స్టిక్. దీన్ని మీరు ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది నేను ఒకసారి మీకు దీన్ని ఓపెన్ చేసి మీరు మొత్తం అన్బాక్స్ చేసి ఈ వీడియోలో మీకు రివ్యూ అయితే ఇస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. షార్ట్ అండ్ స్పీడ్లో మీకైతే రివ్యూ అయితే నేను దీన్ని ఇచ్చేస్తాను మీకు రివ్యూ. సో దీన్ని అయితే నేను అన్బాక్స్ చేసేస్తున్నాను మీ ముందే. సో ఇది మన సెల్ఫీ స్టిక్. ఇది సో చూస్తున్నారుగా, ఇది మన సెల్ఫీ స్టిక్. ఇది సో దీన్ని దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని అయితే ఇది మన కాస్ట్ వచ్చి అరౌండ్ 600 చేంజ్ అలా పడింది. సో ఇది మన సెల్ఫీ స్టిక్. ఇది సో మీరు ఒకసారి చూసినట్లయితే దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇక్కడైతే దీనికి ఒక లైట్ ఇచ్చారు. సో ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ మీకు చెప్తాను. ఇది మీకు కనబడుతుంది ఇక్కడ లైట్, ఫ్లాష్ లైట్ లాగా వచ్చింది. దీని కనుక బ్యాక్ సైడ్ బటన్ ఉంది. ఈ బటన్ నొక్కితే మీకు 2 టైప్స్ ఆఫ్ లైట్స్ అయితే వస్తాయి. 1, 2, కొంచెం ఫోకస్గా 3. సో ఇలా మీరు ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకోవచ్చు. సో దీన్ని ఫుల్ ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఒకసారి చెప్తాను. మనకు వచ్చినప్పుడు ఇలా ప్యాకేజ్లో వచ్చింది. సో ఇవైతే మీకు ఓపెన్ చేసుకోవడానికి స్టిక్స్ స్టాండ్ లాగా మీరు ఇది పెట్టుకోవచ్చు. మీరు స్టాండ్ లాగా దీన్ని మీకు ఇలా కనబడుతుంది, ఇలా ఓపెన్ చేసుకోవాలి దీన్ని. సో దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని మీరు ఎక్కడైనా పెట్టుకొని మీరు నుంచోబెట్టి మీరు వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. దీన్ని హైట్ అడ్జస్ట్మెంట్ కూడా మీరు చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కనబడుతుంది. సో హైట్ అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేసుకునేవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను, చూడండి. సో దీనికి మీరు హైట్ వరకు కూడా తీసుకోవచ్చు. సో దీన్ని ఇలా స్టాండ్గా మీరు పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో డిపెండ్స్ అపాన్ మీ హైట్, దాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు ఇది. సో చూస్తున్నారుగా, మొబైల్ ఎక్కడ పెట్టాలనేది నేను కూడా చెప్తాను. ఇక్కడ మొబైల్ అయితే ఇక్కడ దీనికి ఇలా ఇచ్చారు మీ స్టిప్స్. సో ఇక్కడైతే మన మొబైల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇక్కడ మొబైల్ పెట్టుకోవాలి. మీకు ఈ యాంగిల్లో బాగా కనబడుద్ది. ఇది మొబైల్ పెట్టుకునే ప్లేసు. మొబైల్ పెట్టుకుని మనం అయితే ఇప్పుడు నేనైతే ఇలా నుంచోబెట్టాను, చూడండి. సో ఇలా నుంచోబెట్టి మనం అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు నైట్ టైంలో ఎప్పుడైనా షూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ దీనికి ఇందాకైతే ఫస్ట్ బటన్ చూపించాను, దాన్ని ఇలా లైట్ యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. ఈ సపరేట్ ఈ లైట్కి ఇది ఛార్జింగ్, ఇది మిగతా దానికి ఏం ఛార్జింగ్ అవసరం లేదు. సో ఇది ఒక ఫీచర్ దీనికి ఇంకోటి ఇక్కడ ఒక బటన్ లాగా మీకు కనబడుతుంది. ఇక్కడ బటన్ లాగా కనబడుతుంది, చూడండి మీకు. సో ఇదేంటి అంటే మీకు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. దీని మీద ఇలా లాంగ్ ప్రెస్ చేశారంటే మీకు ఇక్కడ లైట్ బ్లింక్ అయింది, చూసారా? ఇలా లైట్ బ్లింక్ అయింది. అది అయితే మీకు ఇందాక చూపించాను కదా. సో దీనివల్ల మీరు ఇక్కడ ఫోన్లో నుంచి దీనికి అటాచ్ చేసేసుకొని ఇక్కడ మీరు ఫోన్ ఇక్కడ పెట్టేసుకొని అటాచ్ చేసుకొని సో మీరైతే బ్లూటూత్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. దీనికి బ్లూటూత్ కనెక్ట్ చేసి దీంతో మీరు ప్రేర్ చేసుకుంటే బటన్ లాంగ్ ప్రెస్ చేసి మీ ఫోన్లో ఆప్షన్ వచ్చింది. మీరు అది కనెక్ట్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇలా సెల్ఫీ స్టిక్గా పట్టుకున్నప్పుడు దీన్ని ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫొటోస్ అనేది మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో దీన్ని అయితే ఇది ఫీచరు. సో ఎక్కడైనా మీరు మీకు ఇలా ఫుడ్ బ్లాగ్స్ ఏమైనా చేస్తున్నా కానీ సెల్ఫీ కింద వాడుకోవచ్చు. బయట రన్నింగ్లో ఉన్నప్పుడు సెల్ఫీ స్టిక్ కింద వాడుకోవచ్చు. సో ఇంకా మీరు ఎక్కడైనా హౌస్లో ఏమైనా చేస్తున్నప్పుడు కూడా మీరు హౌసెస్లో దీన్ని ఇలా స్టాండ్ బైగా తీసుకోవచ్చు. ఇది సో మీకు కనబడుతుంది, ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో నేనైతే ఇంకా దీన్ని యూజ్ చేయలేదు. మీకు అన్బాక్స్ చేసి చూపించిన తర్వాత ఒకసారి నేను తర్వాత యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని నేను ఒకసారి చూపిద్దాను అన్నాను. ఇది మీకు ఇక్కడ ఒకటి బటన్ కనబడుతుంది, చూస్తున్నారు మీరు. ఇదేంటంటే అడ్జస్ట్మెంట్కి, టైట్ చేసుకోవడానికి. మీకు ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో ఇలా పెట్టుకొని దీన్ని మౌల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ పొజిషన్లో పెట్టారు. దీన్ని టైట్ చేసుకుంటే ఇది ఆగిపోద్ది అలాగా. సో అలా ఆపుకోవచ్చు. దీన్ని లూజ్ చేసుకుంటే ఇది మీకు లూజ్ అయ్యిద్ది. సో దీన్ని ఇలా పైకి పెట్టి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ దీని ఫీచర్స్ అయితే. సో దీన్ని ఇంకా ఏ విధంగా వాడచ్చు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ సైడ్కి ఇలా తీసేసుకొని ఇప్పుడు
బ్యాక్ సైడ్కి ఇప్పుడు మనం ఇలా మళ్ళీ మోల్డ్ క్లోజ్ చేసేద్దాం దీన్ని. సో దీన్ని అయితే నేను మళ్ళీ క్లోజ్ చేస్తుంటే ఇలా మీరు సెల్ఫీ స్టిక్గా వాడుకోవచ్చు. దీని హైట్ అయితే ఇంత హైటే ఉంటుంది మీకు. ఇప్పుడు దీంట్లో వీడియోలో కనపడుతుంది చూడండి, ఇంత హైటే ఉంటుంది. ఇలా పట్టుకొని మీరు ఫోన్ ఇక్కడ పెట్టుకొని ఈ ప్లేస్లో ఫోన్ అడ్జస్ట్మెంట్ ఇలా పైకంటే మీకు కొంచెం ఇది కూడా ఎలాంగేట్ అయ్యింది. ఇది బాగా మీకు కనబడుతుంది. ఇలా ఫోన్ ఇక్కడ పెట్టుకొని మీరు ఇక్కడ ఇందాక నేను చూపించాను ఇక్కడ బ్లూటూత్ బటన్ ఉంటుంది. అంటే ఇది కనెక్ట్ అయ్యి అంటే ఫొటోస్ మీరు తీసుకోవచ్చు దీంతో. ఇక్కడ ప్రెస్ చేశారంటే మీకు ఫోటో వీడియో ఆన్ అయ్యిద్ది, ఆఫ్ అయ్యిద్ది, ప్లస్ ఫోటో కూడా తీసుకోవచ్చు ఇలా. సో ఇది ఒక ఫీచర్. దీన్ని ఈజీగా తీసేయచ్చు. ఇది యాక్చువల్లీ బ్యాటరీ ఛార్జబుల్. ఇది దీనికి బ్యాటరీస్. సో ఇప్పుడు నేను దీన్ని ప్రెస్ చేశాను. సో దీనివల్ల వీడియో ఆగిపోద్ది ఒకసారి. అంటే ఆగిపోవడం మీన్స్ ఈ ఫోటో ఇంకా వీడియో ఇక్కడ దాకా చాలా అన్నట్టు. సో ఇలా అనిపించింది. దీన్ని మీరు తీసుకొని ఛార్జ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనమైతే తీసుకున్నాం కొత్తది సెల్ఫీ స్టిక్ ఇది. సో మీరు చూస్తున్నారు, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. దీని మోడల్ అవన్నీ నేను మీకు ఇస్తాను. సెల్ఫీ స్టిక్ R1SL ఇది. సో ఈ సెల్ఫీ స్టిక్ ద్వారా మీకు ఇవి దీంట్లో ఫీచర్స్ ఉన్నాయి చూడండి, మీకు ఇక్కడ కనబడుతున్నాయి. ఇలా మొబైల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను ఇలా ఇక్కడ బటన్ ఇందాక చెప్పాను కదా, మీకు బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని ఫొటోస్ తీసుకోవచ్చు. ఇలా స్టాండ్గా పెట్టి దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. సో దీని మోడల్ మొత్తం మీకు ఇక్కడ దీంట్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, డైమెన్షన్స్ ఎంత, హైట్ ఎంత. సో ABS స్టెయిన్లెస్ స్టీల్ ఇది. ఇది మొన్న రీసెంట్గా వచ్చింది. MRP దీని మీద వచ్చి 999 ఉంది, 999 ఉంది. సో నేనైతే 500కి అలా పర్చేస్ చేశాను అమెజాన్లో. సో మీరు కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు, బ్లాగ్స్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారంటే ఈ సెల్ఫీ స్టిక్ అయితే తీసుకోండి. దీని యూజ్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా ఈ వీడియో మనం ఎండ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.